హాయ్ అండి, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైనా కణము అడ్డు అదుపు లేకుండా కణ విభజన జరుగుతూ ఉంటే ఒక అబ్నార్మల్ మాస్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ట్యూమర్ అంటాం. అదే ట్యూమర్ బ్రెయిన్లో ఫామ్ అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అంటూ ఉంటాం. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లానే ఎప్పుడైనా బ్రెయిన్కి కానీ హెడ్ అండ్ నెక్కి కానీ వాటి క్యాన్సర్స్లో రేడియేషన్ థెరపీ ఇదివరకట్లో యూజ్ చేస్తున్న బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ బ్రెయిన్ అనేది స్కల్ అనే ఒక క్లోజ్డ్ బాక్స్లో గట్టిగా ప్యాక్ అయి ఉంటుంది. ట్యూమర్ లాంటిది చిన్న కణిత కానీ వచ్చినా కూడా బ్రెయిన్లో ప్రెషర్ అనేది బాగా పెరిగిపోయి కొన్ని సిమ్టమ్స్ని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ గురించి నేను చెప్పే ముందు ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన ఈ బ్రెయిన్లో వచ్చే సిమ్టమ్స్ ఏదొచ్చినా కూడా బ్రెయిన్ ట్యూమర్ అని అనుకోకూడదు. అట్లానే ఈ సిమ్టమ్స్ అనేది బ్రెయిన్లో ఆ ట్యూమర్ ఏ భాగంలో ఉన్నది, ఏ లొకేషన్లో ఉన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి. సో మనం ముందుగా ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి మాట్లాడుకుంటే చాలా మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది హెడేక్. సో ఈ హెడేక్ అనేది చాలా వేరే కండిషన్స్లో కూడా చూస్తూ ఉంటాము. బట్ బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే హెడేక్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది, అట్లానే ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఎంత సివియర్ అని అంటే ఈవెన్ నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, పొద్దున్న లేవంగానే హెడేక్తో లేస్తూ ఉంటారు. అట్లానే ఎన్ని మందులు వాడినా కూడా ఇది కంట్రోల్ అవ్వదు. టైం గడిచే కొద్దీ కూడా హెడేక్ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు. సో ఇలా ప్రోగ్రెసివ్ హెడేక్ అనేది మనం బ్రెయిన్ ట్యూమర్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అని అంటే ట్యూమర్ వల్ల ఈ బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల దాన్ని మనం ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటూ ఉంటాం. సో దానివల్ల వికారం రావడము, వాంతులు రావడము, అట్లానే చూపు మందగించడము, 1-2గా కనిపించడం అంటే డబల్ విజన్, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అట్లానే పక్షవాతపు సిమ్టమ్స్ కనిపించడము, నడుస్తున్నప్పుడు తూలు రావటము, అట్లానే మెమరీ డిస్టర్బెన్సెస్ రావటము, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్స్లో లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సో వీటిని మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు ఏదన్నా సిమ్టమ్ వచ్చింది అని అంటే అది ట్యూమరే అవ్వాల్సిన అవసరం లేదు. వేరే అదర్ కండిషన్స్లో కూడా లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ కానీ, లేదంటే సమ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. సో మొదటగా మనం తీయాల్సింది ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్. సో ఈ ఎంఆర్ఐలో మనకి ఏమన్నా గడ్డలు కనిపిస్తే, గడ్డ ఒకటి ఉందా లేదంటే చాలా ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ చాలా గడ్డలు ఉంటే కనుక అది మోస్ట్లీ ఆ మెటాస్టాటిక్ బ్రెయిన్ డిసీజ్ అయి ఉండొచ్చు. అంటే బ్రెయిన్ బయట అవయవంలో ఎక్కడైనా క్యాన్సర్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి పాకి ఉండొచ్చు. దాన్ని మెటాస్టాటిక్ ఆర్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటూ ఉంటాం. అదే మనకి ఒక సింగిల్ గడ్డలాగా కనిపించింది అనుకోండి, మోస్ట్లీ అది బ్రెయిన్లోనే పుట్టి పెరిగిన ట్యూమర్ అని అనుకోవచ్చు. దాన్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటూ ఉంటాం. ఒకవేళ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటే కనుక మొదటిగా దాన్ని మనం సర్జరీ ద్వారా ఎంతవరకు మ్యాక్సిమం రిమూవ్ చేయగలిగితే అంతవరకు రిమూవ్ చేసి దాన్ని అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అయింది అనేది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్జరీ ద్వారా మనం దాన్ని తొలగించలేకపోయినా అట్లీస్ట్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అనే ప్రొసీజర్ ద్వారా చిన్న టిష్యూని మనం తీసి అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందులో మనకి అది బినైన్ ట్యూమర్ అయి ఉండొచ్చు, లేదంటే క్యాన్సర్ ట్యూమర్ అయి ఉండొచ్చు. బినైన్ని మనం నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటూ ఉంటాము. సో ఒకవేళ అది బినైన్ ట్యూమర్ అయితే సింపుల్ సర్జరీతోనే మనం కంప్లీట్గా దాన్ని తొలగించవచ్చు. అట్లానే ఎటువంటి అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అంటే ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం రాదు. అదే ఒకవేళ అది క్యాన్సర్ గడ్డ అయి ఉంటే కనుక దాని గ్రేడ్ ఏంటి అనేది చూడాలి. అంటే క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్లో గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1-2 గ్రేడ్స్లో ఉంటే దాన్ని లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాము. అట్లానే 3-4 గ్రేడ్స్లో ఉంటే వాటిని హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాం. లో గ్రేడ్ ట్యూమర్స్లో సర్జరీ తర్వాత కొన్ని ట్యూమర్స్లో మాత్రమే, అంటే సర్జరీ ద్వారా పూర్తిగా తీయలేని ట్యూమర్స్లో మాత్రమే కొన్నిసార్లు రేడియేషన్ అనేది అవసరం పడుతుంది. లేదు అంటే హై గ్రేడ్ ట్యూమర్స్ ఏవైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనుకున్నామో ఇవి సర్జరీ తర్వాత డెఫినెట్గా రేడియేషన్, దాంతోపాటు కీమోథెరపీ అనేది కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో ఇట్లాగా బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అట్లాగే ఏవైతే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ చాలా చిన్నగా ఉండి యూజువల్లీ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉండి అట్లానే కేవలం కొన్ని గడ్డలు మాత్రమే అట్లా చిన్న గడ్డలు ఉన్నప్పుడు మనము అది సర్జరీ చేయలేని పరిస్థితిలో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే అత్యాధునిక రేడియేషన్ పద్ధతి ద్వారా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.